హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ బాక్స్ మాకు కాకినాడ నుంచి వచ్చింది. ఈ బాక్స్లో ఏమున్నాయో చూద్దామండి. ఓపెన్ చేస్తున్నాను. బాక్స్ అంతా ఫ్లాష్ చేశారు. ఎక్కువ ఐస్ వేసి ఇలాగా పార్సల్ చేశారన్నమాట. మాకు ప్లాస్టర్ అంతా కూడా ఓపెన్ చేస్తున్నాం. అన్ని వైపులో 4 వైపులో ప్లాస్టర్స్, ధర్మకోల్ బాక్స్లో ఇలా ప్లాస్టర్లు వేస్తారు మాకు కాకినాడ బీచ్లో. చూసారు కదా, పైన అంతా కూడా ఐస్ వేసారు. ఇదంతా కూడా పైన ఐస్ అండి. చూసారు కదా, చాలా ఐస్ వేసారు. అంటే అక్కడి నుంచి కొని మాకు ఇక్కడికి పార్సల్ చేస్తున్నారు కదా. చూసారు కదా, ఇదంతా కూడా ఐస్ గడ్డ. మొత్తం ఐస్ అంతా తీసి బయట పెట్టేసి ఇప్పుడు మాకు ఇందులో ఉన్న ఫిషెస్ అన్నీ కూడా తీసుకుంటున్నాం. చూసారు కదా, ఫిష్లు ఇవి ఫిషెస్ అయితే ఇవి చూడండి. ఇవన్నీ కూడా ఫిష్. ఇవి అయితే ఇక్కడ చేయించేసారు చేప ముక్కలు. ఇవన్నీ కూడా చేప ముక్కలు. ఇది కూడా చేప ముక్కలేనండి. ఇదో చేప ముక్కలు ఇలాగా. అయితే ఈ బాక్స్ మాకు ఈ బాక్స్ ఐసు ఇలా కవర్ అన్నీ కలిపి 300 పడిందంట మనకి కాకినాడ బీచ్లోనిది. ఇవన్నీ ఫిషెస్ అండి. చూసారు కదా, ఈ చేపలు నేను చేయించేద్దాను వేరే వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పి చేయించేద్దని చెప్పాను. ఐస్ అస్సలు పట్టుకోలేకపోతున్నా. పట్టుకుంటే చెయ్యి జుమ్ము లాగుతుంది. ఇవి వేరే చేప ముక్కలండి. ఇవి కూడా వేరే చేప. ఇది విజయవాడలో దొరుకుతాయండి, కానీ ఏంటంటే కాస్ట్ ఎక్కువ పెట్టాలి. అందుకని చెప్పి చెప్పాను కదా, తూర్పుగోదావరి అమ్మాయి అని చెప్పి. టైగర్ రైల్ అండి. చూసారా, రొయ్యలు అక్కడైతే కిలో లెక్కలు కాదు మాకు. చూసారు కదా, ఇది వేరే చేప. మేము ఇంట్లోకి వాడుకునే అయితే నేను చెయ్యి అయితే పెట్టలేకపోతున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా సపరేట్ చేస్తాను, చేసి మీకు చూపిస్తాను. ఎక్కడికైనా ఈ విధంగా మనం బాక్సులో మనం తీసుకెళ్ళచ్చు. వేసులో అయితే చేయి పెట్టలేకపోతున్నాం. ఈ వంటలు వెళ్తే రేసు దొరుకుతాయి, కానీ కిలో 450. ఈ సైజు అయితే ఒక 650 అలా ఉంటాయండి. ఈ సైజు రైలు అయితే చెయ్యి అట్లా పెట్టలేకపోతున్నాను. ఐస్లో చేయి పెట్టలేకపోతున్నాను. అందుకని చెప్పి ఇలా ఇది పెట్టి తీసుకుని నేను రైలు అన్నీ కూడా సపరేట్ చేసుకుంటున్నాను. చాలా చల్లగా ఉందండి, చెయ్యి అసలు పెట్టలేకపోతున్నాను. ఈ విధంగా మనం పార్సల్ చేసుకుంటే వారం రోజులు కూడా ఉంటాయేమో. మరి ఐస్ అయితే కరగదు కదా. తెల్లగాయలేదు, పప్పు బాగా అవుతుంది ఇది. చూసారు కదా, కొన్ని అయితే ఫిషెస్ కట్ చేసేసారు. ఇదైతే జల్లలు, ఇదైతే మాతలు, ఇదైతే కూడా కట్ చేపలు. చూసారు కదా, ఈ ఫ్రాన్స్ కొంచెం ఎండగా ఉంది, కనిపించట్లేదు. ఇవన్నీ కూడా పండుగ ముక్కలు, ఏమో కట్ చేపలు. చూసారు కదా, ఈ విధంగా మనం ఐస్ బాక్స్ తీసుకోవచ్చు ఎక్కడికన్నా సరే. మాదైతే ప్రాపర్ కాకినాడ కాబట్టి మా అన్నయ్య కొనిచ్చాడు అక్కడి నుంచి మాకు. ఇక్కడైతే కాస్ట్ ఎక్కువ అవుతుంది. రైలు అయితే పెద్దగా ఉన్నాయండి, ఎండలో కనిపించట్లేదు. ఇది మా కాకినాడ నుంచి వచ్చిన కర్రీ. చూసారు కదా, ఈ ఐస్ ముక్కలు అయితే ఇంకా కరగలేదు, అట్లానే ఉన్నాయి. రొయ్యలు ఇవన్నీ కూడా కట్ చేసిన చేప